దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో విశిష్ట చండీ హోమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీరామ్ నగర్ లోని శ్రీ 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 సంకట హరహర సిద్ధి వినాయకాలయం వద్ద సోమవారం సప్తశతి పారాయణ సహిత విశిష్ట చండీ హోమం నిర్వహించారు. బ్రహ్మశ్రీ కోట గణేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ హోమం జరిగింది. స్థానికులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, భక్తులు ఈ విశిష్ట చండీ హోమం కార్యక్రమాన్ని ఆద్యంతం తిలకించారు. చక్కని వాతావరణంలో జరిగిన ఈ హోమ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా నాయకులు వచ్చి అమ్మవారికి పూజలు చేశారు. గన్ని కృష్ణతో పాటు ఆయన కుమార్తె అన్నే స్మిత హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గన్ని కృష్ణ మాట్లాడుతూ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూల నక్షత్రం రోజున ప్రతి ఏటా చండీ హోమం నిర్వహిస్తున్నామన్నారు. దేశం, రాష్ట్రం, రాజమండ్రి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ హోమం చేస్తామన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గన్ని కృష్ణ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. బలం, ఆయుష్యం, తేజః, ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన. లక్ష్మీ మహాసరస్వతి చండీ పరాదేవతా హవనాఖ్య మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత పళ్ళెల్లో ఉందండి హోంవర్క్, అది తీసుకుని బొట్టు పెట్టుకుని మీరు అమ్మవారికి నమస్కారం చేసుకుని పక్కకు వచ్చేయచ్చు. అందరూ ఒకేసారి కాకుండా 3, 4 లేదా 5 అప్పుడు ఆ భస్మం బొట్టు పెట్టుకోండి. నెమ్మదిగా నమస్తే డైరెక్టర్ గారు నమస్తే. బ్రహ్మస్వరూపిణి స్వర్గావర్తరూపాయ మాధవానందకే సదాకృష్ణ కృష్ణ ఋషికేశో వాసుదేవ నమోస్తుతే. జై దుర్గా భవానీ కి ప్రతి సంవత్సరం చేసేట్టుగానే కిడ్నీ సబ్సిడీ హోమం కూడా పూర్తయింది. మరి కొద్దిసేపట్లో పూర్ణవాది కార్యక్రమం జరుగుతుంది. కొద్దిగా లోన్కి వెళ్ళిపోండి, లోన్కి రాజుగారే ఉండు ఇది కూడా అదే ముందు టైం ఉందండి 5 నిమిషాలు. చెప్పండి. పొద్దున వచ్చింది కదా క్వార్టర్ డబ్బులు మాట్లాడచ్చు ఇక్కడికి
ఇదేనా అదే చెప్పు నిజం చెప్పు दुर्गा भवानी की दुर्गा भवानी की दुर्गा भवानी की दुर्गा भवानी की చెప్పండి అగ్నయే సప్తావతాయ ఇదం నమః ఓం వశోధారా జ్యో దివసోర్ వేధారా బినువావాసి స్వదివాజ్యే దివాజ్యే జ్యోతిషే నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వే బాబు రెడీ బాగుంది స్పీడ్గా బాగున్నావా బాగున్నావా చిట్టు వెనక్కి భవానీ ఓకే నడు ఫోటోలు మొత్తం నేను ఈ ఏరియా తప్పి ఎక్కడికి వెళ్ళాలి లలితా నగర్లోనే ఉంటాను ఉన్నాడు మాకేం జరుగుతుంది కనబడుతుందండి బాబు ఎటేపు కావాలి గుడి కనబడాలి మా గుడి కనబడాలి దసరా సందర్భంలో వచ్చే మూలా నక్షత్రానికి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన నక్షత్రం మూలా నక్షత్రం. ఇది చాలా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ చండీ హోమం మూలా నక్షత్రం రోజుని చండీ హోమం చేయడం మాకు పరిపాటిగా జరిగింది. అందరూ కూడా ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, రాజమండ్రి ప్రజలు అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవీమాతను కోరుకుంటూ ఈ హోమం చేయడం జరిగింది. హోమం కూడా జయప్రదంగా ముగిసింది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చారు. దీనికి వేరే రాజకీయంగా మాట్లాడేది ఏం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఈ రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా స్పందించి ఆ దేవి కృప కూడా తోడై
రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలి, మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్లకుండా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తున్నాను. జై భవాని. అంతేకాదు ఉచిత విద్య గణపతి మండపాలకు ఉచిత విద్య ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, మొన్న 6 పథకాలు ఉన్నాయో వాటి అన్నింటికన్నా మంచి గొప్ప పథకం అంటే నిన్న చూశాను నేను. ఏంటంటే అది ఈ ట్రూ డౌన్ ఛార్జెస్. ఎందుకంటే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ఎప్పుడు కూడా చూడలేదు, గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. నాకు ఇంత వయసు వచ్చింది, నేను ఎప్పుడు చూడలే. అలాంటిది చాలా ఆశ్చర్యం వేసింది. యూనిట్కి 13 పైసలు తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గారు అనడం, నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ట్రూ అప్ ఛార్జెస్ అనేవి చాలా భయంకరమైనది. తెలియకుండా మాయగా అందరూ కూడా దొంగదెబ్బ తీసేది, ప్రజలందరినీ దొంగదెబ్బ తీసేది. అలాంటిది ఈ ట్రూ డౌన్ ఛార్జెస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అది. దానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను, శ్లాఘిస్తున్నాను.